ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైన హామీ ఉచిత ఇసుక. ఆ ఉచిత ఇసుక అనే మాటని పూర్తిగా గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్షలాగా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని ఒక బంగారంలాగా మార్చేశాడు. ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం తను ఏర్పాటు చేయబోయే ముందు గత ప్రభుత్వంలో ఇసుక విధానం బాగలేదని, దానికన్నా మెరుగైన నాణ్యమైన ఓ చక్కటి విధానాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉచితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ఇవ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు. అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అది ఒక అందని బంగారంగా సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయంతో పాటు ధరలను స్థిరీకరించి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ధరకు ఇసుక అమ్మాలనేది కూడా ప్రకటించిన గొప్ప పరిస్థితులను మనందరం చూశాం. ఈ రోజున 2019 నుంచి 24 కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంలో పూర్తిగా పారదర్శకంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది. ప్రజలకు ఆదాయాన్ని తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది. 2014-19 కాలంలో జరిగిన దోపిడీని అరికట్టింది. ఏ ఒక్క జేబులోకి డబ్బులు వెళ్లకుండా 350 రూపాయల నుంచి 365 రూపాయల ఆదాయం టన్ను ఇసుక మీద ప్రత్యక్షంగా రీచుల్లోనే ప్రభుత్వానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే
ఆ మెయింటెనెన్స్ ఖర్చుల్ని ఛార్జీ చేసుకునే విధంగా రీచ్ల్లో జరిగితే ఈ రోజున ఆ ఇసుకని పని కట్టుకొని ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చేశారు. అదొక ప్రధానమైన ఆదాయంగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు. పైగా సామాజిక మాధ్యమాలలో ప్రతిపక్షాలు, వాలంటీర్లు, గతంలో పనిచేసిన వాలంటీర్లు, సామాన్యమైన కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియాలో గళమెత్తుతుంటే వాళ్ళందరినీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రాజ్యహింస, ప్రతిపక్ష పార్టీల మీద దొంగ కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినటువంటి సామాన్యుడిని కూడా వదలట్లేదనే దానికి ఇదొక నికార్సైన ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి, వారిచ్చిన హామీలను పూర్తిగా కొంగలో దొక్కి పై డాబుల్ని ప్రదర్శిస్తూ, అదేమంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని ఢాంబికాలు బలుగుతూ పూర్తిగా అపహాస్యం పాలయ్యాడు ఈ దేశంలో నిన్న మొన్న జరిగిన అనేకమైన ఉదంతాలలో. ఎందుకు ఈ కర్మ అని చెప్పి అడుగుతున్నాం. ఈ వయసులో మీరు ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయాల్సిన కర్మ దేనికి వచ్చింది బాబు గారు అని అడుగుతున్నాం. కేవలం అధికారం చేజిక్కించుకోవటానికి ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నే దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు గ్రామాల్లో అని చెప్పుంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసిండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క విధానంగా మేము భావిస్తూ, కానీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా 100 రోజుల నుంచి 120 రోజుల కాలం అయినా కూడా నువ్వు స్థిరపడకుండా, చెప్పిన హామీలను ఒక్క పెన్షన్లు తప్పించి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఆ ఇచ్చిన పెన్షన్లలో కూడా సుమారుగా 1,00,000 పెన్షన్లు మీరు ఈ రోజున తొలగించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉసురు మీకు తగులుతుంది. ఏ పేదవాడు ఆ 3,000 కోసం, 4,000 కోసం 30 రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటాడో ఆ పేదవాడి యొక్క ఉసురు, ఆ ఘోష మీకు తగులుతుంది. ఎందుకంటున్నానంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 కోసం వాళ్ళు ఎదురు చూడకుండానే తెల్లవారుజామున 5 గంటలకు 1వ తారీఖు నాడు వారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థలోని సైనికులు, సమాజ సేవకులు ఇంటి గడప తొక్కారు, తలుపు తట్టారు, నిద్ర లేపారు, జేబులో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని బయటకు వచ్చిన రోజుల్లో నుండి ఈ రోజున ఆ పెన్షన్దారులు ఎవరెవరైతే 1,00,000 మంది పెన్షన్లు కోల్పోయారో వారి యొక్క ఉసురు మనకు తగులుతుందని కూడా నేను అంటున్నాను. ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. ఘోష ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పటికే మీరు దేవుడితో పెట్టుకున్నారు, స్వయానా శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవు. అది మీరు, మీతో పాటు వేషధారణలతో ఈ రాష్ట్రాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మరి అతి సామరస్యమైన ఆంధ్రప్రదేశ్ని మతాలతో, కులాలతో, ప్రాంతాలతో చిన్నాభిన్నం చేయాలనుకున్న ప్రతి శక్తికి వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, 2014-19 కాలంలో మీరిచ్చిన అనేకమైన జీవోలు, ఒక మారేమో ఏపీఎండీసీ ద్వారా అమ్మకాలని చెప్పారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దాన్ని పునర్సమీక్షించి మండల సమైక్యల ద్వారా అమ్మకాలని చెప్పారు. మళ్లీ మంత్రిమండలిని పెట్టారు, మళ్లీ సమీక్షించారు. సబ్ కమిటీ ద్వారా కొన్ని సూచనలు అడిగారు. సబ్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మరి టెండర్ కమ్ ఆక్షన్ నిర్వహించమని సబ్ కమిటీ చెబితే దానికి ఒక జీవో ఇచ్చారు.
మళ్లీ ఆ జీవోని అలాగే ఉంచుకొని 2016 జీవో నెంబర్ 43 ఏప్రిల్ 6వ తారీఖున రిలీజ్ చేశారు. సుమారుగా 19 జీవోలు 2014 నుంచి 19 కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక విధానం మీద ఆయనే స్వయంగా 19 జీవోలు ఇచ్చాడు. కేవలం ఇది దోపిడీకి అనేక మార్గాలను వెతుక్కుంటూ వచ్చాడని మనం చేస్తున్నాం. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలోనే, కరకట్టకు ఆనుకునే, కరకట్టకి వెనకనే దోపిడీ యథేచ్ఛగా జరిగింది. పూర్తిగా అది లోకేష్ గారి యొక్క కంట్రోల్లోనే జరిగిందని ఆ రోజు నారుడు ఉండేది. మరి ఈ రోజున అలాంటి పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసిన ఆధారాలు బొచ్చిడని ఉన్నాయి. మీరు వారందరినీ కూడా భయభ్రాంతులు చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన విధానాలలో ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంది. ప్రత్యక్షంగా ఎవరైనా పాల్గొని ఉండొచ్చు. ఆ ఓపెన్ టెండర్ సిస్టమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఆ టెండర్ను చేజిక్కించుకున్న సంస్థలు పూర్తిగా రాష్ట్రానికి కట్టవలసిన డబ్బులను కట్టారు. వాళ్ళ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకున్న ఉదంతాలు మనం చూసాం. టన్నుకు కేవలం 475 రూపాయలు మాత్రమే జరిగింది ఛార్జీ. చంద్రబాబు నాయుడు గారు 475 రూపాయలు మాత్రమే టన్ ఛార్జీ జరిగింది రీచ్లలో. కానీ ఈ రోజున మీరు, మీ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుందో నియోజకవర్గాల వారీగా నేను మీకు చెప్పగలుగుతాను. 765 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం అయితే 5 సంవత్సరాల కాలంలో 3,825 కోట్ల రూపాయల ఆదాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజున ఆదాయం మొత్తం పోయింది. ఆ వచ్చే ఆదాయం మొత్తం ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం. ఈ 765 కోట్ల రూపాయలు పోయినాయి. ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాల్సిన ఆదాయంలో ఈ 4 నెలల కాలంలో ఏ ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ మీరు ప్రకటించమని చెప్పి కోరుతున్నాం. 100 రోజులు మీ పరిపాలనలో కేవలం ఎమ్మెల్యేలు దోచుకోవడానికే పనికొచ్చింది. కానీ మీ విధానం ఏ ఒక్క పైసా అయినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజుకి వర్షాభావం వల్ల నదులు, కాలువలు నీళ్లతో నిండుంటే ఆ సమయంలో ఇసుకను రీచిల్లో నుంచి తీసుకురావడం కష్టం కాబట్టి ముందు చూపుతో ఆనాటి ప్రభుత్వం 80 లక్షల టన్నుల నిల్వలు ఉంచింది. 80 లక్షల టన్నుల నిల్వల దగ్గరకు వెళ్లి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు సెల్ఫీలు దిగారు. అవన్నీ కూడా రికార్డెడే. మేమేమి కవిత్వాలు, కవులు లేదా మేమేమి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వట్లేదండి. మిత్రులారా, మీడియా సోదరులారా గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఏ నిల్వల దగ్గరికి మీరు వెళ్లి సెల్ఫీ ఫోటోలు దిగారో ఆ 80 లక్షల టన్నుల ఇసుక ఏమైందని అడుగుతున్నాం. ఈరోజు వర్షం వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా ఇసుక దొరకటం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఒడిశా నుంచి అక్రమమైన మార్గంలో వస్తుంది. దానికి మీ కారణం వర్షం వచ్చింది కాబట్టి రీచిల్లో ఇసుక తీయలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. మరి ఆల్రెడీ ఉన్న 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. ఎవరు దోచుకున్నారని చెప్పి అడుగుతున్నాం. కేవలం వచ్చిన 10-15 రోజుల్లోనే 40 లక్షల టన్నులు మాయమైపోయింది. 40 లక్షల టన్నులను, మిగిలిన 40 లక్షల టన్నులను అత్యధిక ధరలను పెట్టారు. సామాన్యులను ఇరకాటంలో పెట్టారు. సామాన్యులను మభ్యపెట్టారు. సామాన్యులను హింసించారు. పూర్తిగా ప్రభుత్వం దోపిడీకి దిగిందని అధిక రేట్లతో మరి బ్లాక్లో అమ్ముకున్న ఉదంతాలు మనం చూశాం. ఎక్కడికి పోయిన చట్టాలని చెప్పి అడుగుతున్నాం. 2019-24 కాలంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుకి నిలవ ఉన్న 80 లక్షల టన్నుల ఇసుక ఏమైపోయిందని అడుగుతున్నాం. దీని మీద చట్ట ప్రకారం తక్షణమే చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మీ యొక్క ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డు మీద పడ్డారు.
భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడి భవన నిర్మాణ కార్మికులంటే మీ దృష్టిలో కేవలం కాంట్రాక్టులే కావచ్చు, కాంట్రాక్టులు కాదండి. తాపీ పని మేస్త్రి ఉంటాడు, మేస్త్రికి కూలీ ఉంటాడు, సెంటరింగ్ మేస్త్రి ఉంటాడు, రాడ్ బెండింగ్ మేస్త్రి ఉంటాడు, అలాగనే ఇసుకని సిమెంట్ని సరఫరా చేసే కాంట్రాక్టులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వాటన్నిటి మీద ఆధారపడి బతికే బిల్డర్లు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాలు ఈ రోజున చిన్నాభిన్నమైపోయిందని చెప్పి మీ మధ్యలో మనవి చేస్తూ 2019-24 కాలంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా ఖజానాకి చేరితే ఈ రోజున ఆదాయం అంతా కూడా మీ జేబుల్లోకి చేరిందని మనవి చేస్తూ 45 లక్షల మందికి అన్యాయం జరిగింది. 36 రకాల వృత్తులు చేసుకునే భవన నిర్మాణ కార్మికులు సుమారుగా 45 లక్షల మంది ఉంటే ఆ 45 లక్షల మంది పూర్తిగా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ జీవన విధానం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మీరు సాధారణంగా మిత్రులారా ఎక్కడన్నా ఉదయాన్నే 8 నుంచి 10 గంటల మధ్యలో మనం ప్రధానమైన నగరాల్లో అలా రోడ్డు మీదకి వెళ్తే 4 రోడ్ల కూడల్లో భవన నిర్మాణ కార్మికులు రెడీమేడ్గా దొరుకుతుంటారు. ఆ కార్మికుల యొక్క జీవితం పూర్తిగా ఛిద్రమైపోయింది. కూలి పనికి వెళ్లే వారికి వృత్తి లేక రోడ్ల మీద వారు ఉపాధి వెతుక్కునే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇసుక నిల్వల మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఫ్రీ ఇసుకని అనౌన్స్ చేశారు. 18 టన్నులుండే లారీ ఇసుక ఈ రోజున మన హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 17,000 రూపాయల 15,700 రూపాయలు ఉంటే ఈ రోజున అదే ఇసుక 35,000 నుండి 63,000 వరకు పోయింది. ఇది నేను వైఎస్ఆర్సీపీ మేము ప్రతిపక్షం కాబట్టి అధికార పార్టీని నిందించడం కానీ చెప్పే మాటలు కాదు. కావాలంటే తెలుగుదేశం పార్టీ బృందం, చంద్రబాబు నాయుడు గారి యొక్క బృందం డైరెక్ట్ గా రీచిల్లోకి వస్తే మేము రీచిల్లోకి వచ్చి తమరి ప్రభుత్వంలో ఎంత నిర్వాహకం జరుగుతుందో ప్రత్యక్షంగా మీడియా సాక్షిగా ప్రూవ్ చేస్తామని చెప్పి అంటున్నాం. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం? ఎందుకు రావాల్సి వచ్చింది ఈ దౌర్భాగ్యం? ఉంచిన నిల్వలను ఎందుకు మీరు అక్రమంగా అమ్ముకున్నారు, బ్లాక్ లో అమ్ముకున్నారో నిస్సిగ్గుగా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ మధ్యనే ఒక వారం క్రితం ఒక బూటకం మొదలు పెట్టారు. అది ఆన్లైన్ బుకింగ్ బూటకం. ఆన్లైన్ బూటకం పగల పనిచేయదు. మిడ్ నైట్ 12 గంటలకి ఓపెన్ చేస్తారు సైటు. అంటే ఇసుకను బుక్ చేసుకునే అతను నిద్ర మానుకొని మిడ్ నైట్ 12 గంటల వరకు ఉండి ఆ పోర్టల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుందామని ఆన్లైన్లోకి వెళితే రేట్ల ధరలు మామూలుగా ఉండవు. ఉదాహరణకు గుంటూరుకు చెందిన శివరామకృష్ణ ఇసుక అందుబాటులో లేదని తెలుసుకుని ఎలాగలా విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేశాడు. ఎలాగలా బుక్ చేయాలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేసి చివరికి నానా కష్టాలు పడి ఒక అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఒక ఫోన్ రేటు ఎంత అని అడిగినప్పుడు గతంలో 15,700 ఉంటేనండి వాళ్ళు చెప్పిన ధర 43,000 రూపాయలు. 15,700 ఎక్కడ, 43,000 రూపాయలు ఎక్కడ? దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది శివరామకృష్ణకి, గుంటూరుకు చెందిన శివరామకృష్ణకి. సరే గత్యంతరం లేక ఎలా కొల్ల దాన్ని అయినా కొందామని అనుకున్నాడు. తర్వాత రోజు మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఆ రేటు చివరికి మళ్ళీ 20,000 పెరిగి 60,000కి వెళ్ళిపోయింది. 3 times పెరిగింది, 4 times పెరిగింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి అడుగుతుంది. ఉచిత ఇసుక ఎక్కడికి పోయింది? ఇచ్చిన హామీ ఎక్కడికి పోయింది? 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ అనుభవం ఏమైపోయింది? ఎందుకు మీరు అధ్యయనం చేయకుండా ఉచిత ఇసుక ఇస్తారని మాట ఇచ్చారు? ఓకే, ఇచ్చారు పో, దాని మీద ఎందుకు కార్యాచరణ మీరు ఈ రోజు వరకు 100 రోజులైనా కూడా మీరు ఈ రోజు వరకు కార్యాచరణలోకి ఎందుకు దిగలేదని ప్రశ్నిస్తున్నాం. మీ స్నేహితుడు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీ ఇంకో స్నేహితురాలని పురంధేశ్వరి గారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఓహో, అందుక మీరు ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చారు. ప్రజల యొక్క దృష్టిని మార్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇచ్చిన సూపర్ 6లు కాదు, సూపర్ 7లో ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఇచ్చిన 4,000లో కూడా 1,00,000 పెన్షన్లు తీసేసి ఘోషణ మూట కట్టుకున్న మీరు
ఎక్కడికి పోయింది ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అడుగుతున్నాం. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఇస్తానన్న 15,000 రూపాయల హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. సిలిండర్లు ఎక్కడికి పోయిందని అడుగుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ డబ్బుల వ్యవహారం ఏమైందని అడుగుతున్నాం. ఖరీఫ్ సీజన్ లో రైతన్నలకు ఇస్తానన్న 20,000 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయి బాబు గారు అని అడుగుతున్నాం. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేక ఇంకా పైగా 45,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకున్నాం. మీరు ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఈ ఒక్క 4 నెలల కాలంలోనే 45,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినని అడుగుతున్నాం. ఎవరి మీద ఖర్చు పెట్టారని అడుగుతున్నాం. లెక్కలు చెప్పాల్సిందే అని అడుగుతున్నాం. ఏమైనా 100 రోజుల్లో నెట్ అడుగుతారని చాలా మంది వ్యంగ్యంగా మమ్మల్ని అంటున్నారు. అంటే 100 రోజులు ప్రజలు చచ్చిపోవాల్సిందేనా? అదే మా ప్రభుత్వం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలే తనిచ్చిన నవరత్నాల హామీలను పూర్తిగా నెరవేర్చిన మా నాయకుడు. మా అనుభవం అలా ఉంది కాబట్టి మా నాయకుడికి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనే తపన, ప్రజల్లో ఉండాలనే తపన, గుండెల్లో ఉండాలనే తపన, ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలనే తపన, ఓ లక్ష్యంతో ఒక నిస్వార్థమైన పరిపాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీ మీడియా మాధ్యమాలతో, మీ ప్రచారం యొక్క ఘోషతో, కేవలం అధికారాన్ని మీరే తీసుకోవాలని, మీరే కూర్చోవాలనే దుగ్ధతో ఆయన దింపటం కోసం కుటీర రాజకీయాలు మొత్తాన్ని పరాకాష్ఠకు చేశారు. తలా ఒక చేయి కలుపుకున్నారు, ముగ్గురు చేతులు కలిపారు, నలుగురు చేతులు కలిపారు, అందరూ కలిశారు. మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వాడు కొత్త సీఎం గారు కాదు కదా, మీరే చెబుతున్నారు కదా. 40 ఏళ్ల అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వబోయేమని లెక్కలు వేయలేదా? తల్లికి వందనం లెక్కించినప్పుడు 15,000 రూపాయలు బిడ్డకి ఇస్తానని మీరు మాట ఇచ్చినప్పుడు ఎంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్లలో అమ్మఒడి డబ్బులు తీసుకున్నారు? ఆ అమ్మఒడి డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ నువ్వు తల్లికి వందనం డబుల్ ఇవ్వాల్సి వచ్చింది కదా. ఆ ఇచ్చినప్పుడు నువ్వు లెక్కలు వేసుకోలేదా బాబు గారని అడుగుతున్నావు. ఓహో, తూతూ మంత్రంగా చెప్పావా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇస్తానని హామీ ఇచ్చిన నువ్వు ఆ రోజు లెక్కలు వేసుకోలేదా బాబు గారని అడుగుతున్నావు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్న మీరు లెక్కలు వేసుకోలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు అనుభవం లేదండి? మీరు ఆర్థిక నిపుణులు కదా. ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన లెక్కలు ఎవరికి రావు కదా. వారు హైటెక్ ముఖ్యమంత్రి గారు కదా. వారు పెద్ద పేపర్ పెట్టుకొని కూర్చొని లెక్కలేసుకోరు కదా హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైన ఉచిత ఇసుక హామీ ఈ రోజున పూర్తిగా మీరు తుంగలో దొక్కారు, ప్రజలకు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఇది నిజం. నిజం కాకపోతే కావాలంటే మీరు మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను మిత్రులారా, కెమెరా తీసుకొని రోడ్డు మీదకి రండి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అన్నం లేని అభాగ్యులు, ఏ రోజు ఆ రోజు కూలీ చేసుకుని బ్రతికే కార్మికులు, పొట్ట కూటి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిమెంట్ పని చేసుకునే భవన నిర్మాణ కార్మికుల యొక్క ఉసురు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి తప్పకుండా తగిలే తీరుతుంది. ఎందుకంటే పని లేదు, పని లేదు, పని చేద్దామంటే పని లేదు. ఎందుకంటే ఇసుక కొరత. దానికి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని మనస్ఫూర్తిగా మేము అడుగుతాం. మీరు తప్పించుకోవాలనుకుంటే వదిలే ప్రసక్తి లేదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ పార్టీ ప్రతిపక్ష పాత్రని మీరు ఎన్ని జర్కులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు పాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, పోలీసులతో బెదిరించినా మేము మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన నిలబడే తీరుతాం. ఓ జట్టుగా నిలబడతాం. సామాన్యుడి యొక్క గొంతుగా మారుతాం. కార్మికుల యొక్క, కర్షకుల యొక్క గొంతుగా మారుతాం. రైతులకు అండగా నిలబడతాం. మహిళలకు మేము జగనన్న సైనికులుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనం బాధ్యత కలిగిన రాజకీయాలు చేద్దామని కోరుతున్నాం. మతాల్ని, మత విద్వేషాలని, మత ఘర్షణని రెచ్చగొట్టి రాజకీయ తత్వంగా నడపాలనుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని, అక్షరాస్యులు పూర్తిగా ఉన్న రాష్ట్రం అని మీ మాయల మరాఠీలు ఉత్తరప్రదేశ్ లాంటి లేదా ఎక్కడ వెనకబడిన రాష్ట్రాలు చలతీయవో గాని ఇక్కడ కుదరవని చెప్పంటున్నాం. ఇక్కడ పరమత సహనం అవసరం. ఈ ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి.
అందరికీ సమానమైన సామాజిక హక్కులు ఉండాలి, అన్ని మతాలను గౌరవించాలి. ఒక పక్క గౌరవిస్తూ అంటూనే ఇంకొక మతాన్ని గురించి హేళనగా మాట్లాడటం ఆపుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి చెబుతూ, పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఇసుకని ఒక ఆదాయ వనరుగా, ఒక రాజకీయ ఆదాయ వనరుగా మార్చుకుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, మరి కొన్ని ఉదంతాలు మీకు నేను చదివి వినిపిస్తాను. విశాఖపట్నం ప్రాంతంలో ఇసుక దొరకకపోవడం వల్ల ఒరిస్సా నుంచి అక్రమంగా ఇసుక వస్తుంది. ఎందుకు దానికి అరకట్టలేకపోయారని ఎవరైనా అడిగితే ఇక్కడ దొరకటం లేదు కాబట్టి అక్కడి నుంచి తెస్తున్నాం అంటున్నారు. ఆల్రెడీ 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ పవర్లోకి వచ్చినప్పుడు ఉన్న నిలువ విశాఖపట్నంలో ఎక్కడికి పోయిందని అడుగుతుంది. వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందస్తు చూపుతో నిలవబెట్టుకున్న ఆనాటి ఇసుక ఏమైపోయింది? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క జేబుల్లోకి పోయింది. టన్ ఇసుకని అక్రమంగా దోచుకున్నారని ఈ రోజున మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పూర్తిగా సంక్షోభం కార్యక్రమంగా మిగిలిపోయింది. మరి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా హెచ్చరిస్తూ మీరు కళ్ళు తెరవాలని కొన్ని ఉదాహరణలు నేను మీకు చెబుతాను. ఈ రాష్ట్రం ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా రేట్లు పెట్టిందో, ఆ రోజు 475 రూపాయలు ఉంటాయండి, కేవలం 475 రూపాయలు టన్ను. ఈ రోజున అది 3000 రూపాయల వరకు పోయింది. గమనిస్తే గుంటూరు వెస్ట్ లో మనకి ఇసుక ధర 18 టన్నులకు సంబంధించిన ధర వెస్ట్ లో 30,000 ఉంటే అరకుకి వెళ్ళేసరికి 54,000 రూపాయలకు వెళ్ళిపోయింది. ఎందుకు జరుగుతుంది ఇలా? ఉచితంగా ఇస్తానన్నారు కదా బాబు గారు. ఉచితంగా ఇస్తానన్న వాడు కనీసం పోయిన ప్రభుత్వంలో చేసిన మేలుకరమైన పనన్న చేస్తుంటే ప్రజలు ఎంతో కొంత ఊరట పొందిండేవారు. తిట్టకుండా తిడుతున్నారు. రీచ్ల దగ్గర నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు కొరివితో తలగొక్కున్నామని చెప్పి బాధపడుతున్నారు మీ మాయ మాటలు నమ్మి. అంటే ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని ఈ రోజున వ్యాపారంగా మార్చి ఆ ఇసుక మొత్తాన్ని మీ జేబుల్లోకి, ఆ ఆదాయం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆదాయ వనరులుగా మార్చుకున్నారని. ఉదాహరణకు పాడేరులో 54,000 రూపాయలు, కావలిలో 45,000 రూపాయలు, వినుకొండలో 45,000 రూపాయలు. ఇవన్నీ నియోజకవర్గాల వారికి చెబుతున్నాను మిత్రులారా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము నియోజకవర్గాల వారికి రేట్లు ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు. ఎక్కడో ఉండాల్సిన వైఎస్ఆర్సీపీ అదే ఇచ్చాపురంలో టన్ను కేవలం 533 రూపాయలు మాత్రమే ఉండేది. ఈ రోజున అదే ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం సౌత్, భీమిలి ఆ ప్రాంతాల్లో రేటు పాడేరులో 54,000 రూపాయలు. ఏమైతుంది? ఎందుకు జరిగింది అంటే మీరు ఇచ్చిన హామీ దొంగ హామీ. కేవలం ఓట్ల రాజకీయం చేశారు కానీ ప్రజల యొక్క సంక్షేమం మీరు పట్టించుకోలేదని చెప్పి అడుగుతున్నారు. 45 లక్షల మంది కార్మికులు ఈ రోజున రోడ్డు మీద పడితే 36 రకాల వృత్తులకు సంబంధించిన వారు లబోదిబం అని మొత్తుకుంటుంటే సోద్యం లేదా మీకు అని చెప్పి అడుగుతుంది. దున్నపోతు మీద వర్షం పడిన సందంగా మారింది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. ఏమి సిగ్గు లేదు, ఏ మాత్రం సిగ్గు లేదు, ఏ మాత్రం భయం లేదు. అంటే మీరు అనుకుంటున్నారు ఇది 100 రోజులే కదా, ఇచ్చిన హామీలను ఇప్పుడే మనం తొంగలో దొక్కేస్తే మెల్లమెల్లగా 5 సంవత్సరాలు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక సీజనల్ గా ఒక 2 నెలలకు వరద, ఒక 2 నెలలకి తిరుపతి మీద. ఎంత పాపం అండి, ఎంత పాపాన్ని మూడగట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. కుప్ప కూలిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలు. పూర్తిగా విఫలం చెందిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మీరు ఇంకా కొన్ని నియోజకవర్గాల రేట్లు చూద్దాం. మధ్యలో ఉన్న మంగళగిరి 35,000,
మైదుకూరు 35,000, విశాఖపట్నం నార్త్ 34,000, గాజువాక 32,400, పెందుర్తి 32,400, ప్రకాశం జిల్లా గెద్దెలలో 32,400, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 32,000, అదే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 32,000, వెంకటగిరిలో 31,800, విజయనగరంలో 31,500, టెక్కిల్లో 30,000, పి గన్నవరంలో 30,000. అంటే నియోజకవర్గాల వారిగా వివిధ రేట్లలో ఈ రోజున ఎందుకు జరుగుతుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ఇది పూర్తిగా విఫలమైన రాజకీయమని, గ్రామాల వారీగా, ప్రాంతాల వారీగా గత ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి ప్రకటనలను మీరు గమనించమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పారదర్శకతకు, ఈనాటి తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని, మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు దీన్ని వ్యంగ్యంగా కూడా చెప్పారు ఈ మధ్య ప్రెస్ మీట్లో. నేనేదో ఉచితంగా ఇస్తానన్నానని, నెత్తి మీద నేనే పట్టుకొని తీసుకెళ్లి ఇంటి దగ్గర డెలివరీ చేస్తాను నేను ఎక్కడని చెప్పానా అని వారు అన్నారు. మీరు అన్నారండి. ఇసుకని పూర్తిగా ఉచితంగా ఇస్తానన్నారు. అంటే నాకు ఒక 10 టన్నులు ఇసుక కావాలనుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ నేనే చేసుకుని, నేనే వెళ్లి ఇసుకని లోడ్ చేసుకుని తెచ్చుకుని వెసులుబాటు మీరు కల్పిస్తానన్నారు. కానీ ఈ రోజున రీచ్లలో లోడింగ్ ఫీజులను, ట్రాన్స్పోర్ట్ డబ్బులను మీరే వసూలు చేసుకుని, ఆ డబ్బుల పేరుతో మీరు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నాయకులు రీచ్లలో అక్కడ దోపిడీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చెబుతూ, దోపిడీని వెంటనే ఆపమని, ఉచిత ఇసుకను హామీని మీరు అమలుపరిచేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటారు.